హలో, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం రా యొక్క హైలైట్స్ ఈ వీక్లో ఏమైందో చూద్దాం. రా ఆన్ నెట్ఫ్లిక్స్. ఈ వీక్ రా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది లాస్ట్ మండే నైట్ రా బిఫోర్ రెసిల్మేనియా. కాబట్టి వెయిట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? Shall we start? షో ఓపెన్ అయింది. ఓల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంతర్ చాలా అగ్రెసివ్గా కోల్తో జేయూసో మ్యాచ్ చాలా టఫ్గా ఉంటుంది, చాలా ప్రిపేర్గా ఉండు, మీ బ్రదర్లానే నువ్వు కూడా హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తావని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి మ్యాచ్ యొక్క సీరియస్నెస్ మనకు బాగా అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారని? నేను మాత్రం డెఫినెట్లీ గుంతరే రిటైన్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఉమెన్స్ డివిజన్ మ్యాచ్ బిట్వీన్ లివ్ మార్గన్ అండ్ బెయిలీ బిఫోర్ దేర్ మ్యాచ్ అట్ రెసిల్మేనియా. లివ్స్ కార్నర్లో రకిల్ ఉంది అండ్ బెయిలీస్ కార్నర్లో ఎలాగో లైరా ఉంది. మంచి డీసెంట్ మ్యాచ్, చాలా బాగా ఉంది ఇద్దరు బిట్వీన్ కాంపిటీషన్. రకిల్ హెల్ప్ వల్ల బెయిలీ క్యాపిటలైజ్ చేసుకోలేకపోయింది మ్యాచ్ని. అది చూసి లైరా ఫైట్లోకి దిగింది. నెక్స్ట్ బెయిలీ రకిల్ని హిట్ చేసింది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని లివ్ క్యాపిటలైజ్ చేసుకోవాలనుకుంది. బట్ లైరా హెల్ప్ వల్ల బెయిలీ విన్ అవుతుంది. ఇదే మనం రెసిల్మేనియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనం కొత్త ఛాంపియన్స్ని చూడగలుగుతామా? అది చూడాలంటే కన్ఫామ్గా ఈ వీక్ వెయిట్ చేయాలి. వాళ్ళిద్దరు బిట్వీన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కన్ఫామ్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ ఎల్డబ్ల్యూఎస్ ఓన్ రే వర్సెస్ క్రీడ్ బ్రదర్స్లో నుంచి జూలియస్ క్రీడ్. వీళ్ళిద్దరి మధ్య బ్యాట్ చాలా డీసెంట్ మ్యాచ్ అండి. ఇద్దరు యొక్క హై ఫ్లైయర్స్, ఇద్దరు మంచి ఎథ్లెటిక్గా, చాలా క్విక్ ఫైర్గా చాలా బాగా ఆడారు. మ్యాచ్ చాలా బాగుంది బిట్వీన్ వాళ్ళిద్దరి మధ్య. కొత్తగా వచ్చిన లూచుడోర్ రేని డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటాడు. రే ఏమో ఆ మాస్క్ రిమూవ్ చేసి ఎవరో అందరికీ చూపిద్దాం అనుకుంటాడు. ఆ మూమెంటాన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటాడు క్రీడ్ బ్రదర్స్, కానీ అది మిస్ఫైర్ అయ్యి రేని విన్ అయ్యేటట్టు చేస్తుంది. రే విన్ అయిన తర్వాత లూచుడోర్ అసలు వెయిట్ చేయకుండా అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. తన రెసిల్మేనియా అపోనెంట్ని కన్ఫామ్గా హ్యూమిలియేట్ చేసి హట్ చేద్దాం అనుకుంటాడు. మధ్యలో ఎల్డబ్ల్యూ కూడా సాయం చేద్దామని వస్తుంది, కానీ క్రీడ్ బ్రదర్స్ హెల్ప్ చేస్తారు. కానీ డ్రాగన్ లీ వెయిట్ చేయకుండా ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఫైట్ చేసి ఎలా అన్నా క్యాపిటలైజ్ చేద్దాం అనుకుంటాడు మొమెంటాన్ని, కానీ కొత్తగా వచ్చిన లూచుడోర్ ఇద్దరిని హట్ చేసి తన యొక్క మొమెంటాన్ని మొత్తం చూపిస్తాడు. అసలే వీళ్ళిద్దరి మధ్య బ్యాచ్ ఎలా ఉంటుందో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మీరు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచ్ బిట్వీన్ ఫినామినల్ వన్ ఏజీ స్టైల్స్ వర్సెస్ కేరియన్ క్రాస్. వాళ్ళిద్దరి మధ్య బ్యాక్ స్టేజ్లో లాస్ట్ వీక్ మంచి హీటెడ్ కాన్వర్జేషన్ అయింది. వాళ్ళిద్దరి మ్యాచ్ చాలా హీటెడ్గా ఉంది. ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. క్రేజ్ చాలా బాగా మాట్లాడు, కానీ వన్ మొమెంటంకి వచ్చేసరికి కేరియన్ క్రాస్ యాంకిల్ ఇంజురీ అన్నట్టు ఫేక్ చేసి ఎలాన్నా మొమెంటాన్ని క్యాపిటలైజ్ చేసుకోవాలనుకున్నాడు. స్టైల్స్ కూడా అది నిజమే అనుకొని రెఫరీతో డిస్కషన్ దిగాడు, కానీ అది యూటిలైజ్ చేసుకొని క్రాస్ తన బుద్ధిని చూపించాడు. కానీ స్టైల్స్ ఏమాత్రం వెయిట్ చేయకుండా ఆ మొమెంటాన్ని తిప్పికొట్టి ఫినామినల్ ఫోరామ్తో మ్యాచ్ని విన్ అయ్యాడు. కానీ మ్యాచ్ విన్ అయిన కాసేపట్లోనే మనకు తెలుసు కదా లోగన్ పాల్ వస్తాడని. లోగన్ పాల్ ఎంట్రీ ఇచ్చాడు. మ్యావరిక్ తన అపోనెంట్తో క్లాష్కి రెడీగా ఉన్నాడు. ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాడు. ఈ మొమెంటాన్ని క్రాస్ డిస్టర్బ్ చేసి ట్రై చేశాడు, కానీ టూ మెనీ అపోనెంట్స్ ఉండడం వల్ల స్టైల్స్ నిలబడలేకపోయాడు. పాల్వరైజర్ ద కొత్త ఫినిషర్ చాలా బాగుంది, అది యూస్ చేసుకొని మొమెంటం మొత్తం తన వైపు చూపించాడు. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీని తర్వాత మన ఈట్ జేయూసో క్రౌడ్ నుంచి వచ్చి తన యొక్క ఆన్సర్ని చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే కిక్ ఆఫ్లోనే గుంతర్ తన యొక్క రియాక్షన్స్ మొత్తం చెప్పాడు, కానీ జేయూసో మాత్రం నేను దేనికి భయపడను, అసలు గుంతర్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని కమెంటరీ ప్యానల్ దగ్గర వాళ్ళకి చెప్పి తన యొక్క క్లియర్ విజన్ని చూపించాడు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది, మంచి మ్యాచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఫిన్ బ్యాలర్ వర్సెస్ పెంటా. కన్ఫామ్గా ఇది ఒక డ్రీమ్ మ్యాచ్ అండి. ఒక మండే నైట్ రాలో మనకి ఎలా వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరు చాలా మంచి కంపెండర్, ఇద్దరి మధ్య మ్యాచ్ చాలా బాగుంది. కానీ కార్లిటో వచ్చి జడ్జ్మెంట్ తరపు నుంచి డిస్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటాడు. ఇది క్యాపిటలైజ్ చేసుకొని బ్రాన్ బ్రేకర్ కూడా వచ్చేసి వాళ్ళ మ్యాచ్ యొక్క కాన్సంట్రేషన్ చూపించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు నలుగురు రెసిల్మేనియాలో అపోనెంట్స్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ కోసం. డామినిక్ కూడా ఈ మ్యాచ్ని సీరియస్గా తీసుకుంటాడు. అది క్యాపిటలైజ్ చేసుకొని అటాక్ చేశాడు బ్రాన్ బ్రేకర్ని. జడ్జ్మెంట్ డే ఫుల్
ఫోర్స్లో ఉన్నప్పుడు బ్రాన్ బ్రేకర్ అదంతా మొమెంటాన్ని షిఫ్ట్ చేసి పెంటా మీదకు స్పియర్ కోసం వెళ్ళాడు. ఆ స్పియర్ని ఖచ్చితంగా ఏం చేసి పెంటాకి తన మెసేజ్ డెలివరీ చేద్దాం అనుకున్నాడు. కానీ పెంటా ఏమో దాన్ని రివర్సల్ చేసి తను కూడా చాలా రెడీగా ఉన్నానని, తను కూడా ఫేస్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఎందుకంటే తన ఫస్ట్ రెసల్మేనియా ఇది కాబట్టి తను కూడా ఏం లైట్ తీసుకోడు. దీన్ని బట్టి వాళ్ళ నలుగురు మధ్య హీటెడ్ కాన్వర్జేషన్ ఎలా ఉందో మనం చూసాం కదా. ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాటల్ 4-way ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ టైటిల్. తర్వాత బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ బిట్వీన్ పాల్ హేమన్, సీఎం పంక్. అది రెయిన్స్ చూశాడు. రెయిన్స్ చూడంగానే అక్కడ మంచి ఫన్నీ సెగ్మెంట్ అయింది. రెయిన్స్ చాలా సీరియస్గా ఎరీనాకు వచ్చాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అయింది. రెయిన్స్ చాలా కోపంగా అసలు హేమన్ని నువ్వు ఎందుకు వాళ్ళకి ఫేవర్ ఇచ్చావు, అసలు సర్వైవర్ సిరీస్ కానీ వార్ గేమ్స్లో నేను ఎటువంటి ఫేవర్ అడగలేదు పంక్ని, నువ్వు ఎందుకు ఫేవర్ అడిగావు, అతని ఫేవర్ ఎందుకు యాక్సెప్ట్ చేసావు అని క్వశ్చన్ చేశాడు. కానీ దానికి పాల్ హేమన్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. కానీ ఈ మూమెంటాన్ని బ్రేక్ చేస్తూ రాలిన్స్ తన యొక్క ఎంట్రీ ఇచ్చాడు. రాలిన్స్ కూడా ఈ మూమెంట్ని క్యాపిటలైజ్ చేసుకుని తన యొక్క స్టేట్మెంట్ని డెలివర్ చేద్దాం అనుకున్నాడు. తన యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతిసారి నేనే వర్క్ హౌస్ ఆఫ్ దిస్ కంపెనీ, నేనే డే అండ్ నైట్ వచ్చి కష్టపడుతూనే ఉన్నాను, నువ్వు మాత్రం ఎప్పటికో ఒకసారి 4 రోజులకు ఒకసారి నీ అవసరం ఉన్నప్పుడు వస్తూ ఉంటావు, అది నిజమే అని ఒప్పుకుని అది యాక్సెప్ట్ చేసిన రెయిన్స్ సెత్ మీదకి ఫైట్లో దిగాడు. మంచి ఫైట్ స్టార్ట్ అయింది. కానీ హేమన్ కూడా పుష్ చేశాడు. ఇది చూసగానే సీఎం పంక్ ఎంట్రీ ఇచ్చాడు. సీఎం పంక్ బిట్వీన్ రెయిన్స్ చాలా మంచి చిన్న సెగ్మెంట్ అయింది. ఆ సెగ్మెంట్లో ఇద్దరు ఒకరినొకరు హిట్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క మెసేజ్ని క్లియర్గా చెప్తున్నారు, వాళ్ళకి మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ అని. హేమన్ చెక్ చేద్దామని వెళ్ళినప్పుడు దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని రెయిన్స్ స్పియర్ వేసి సెత్ పంక్ని హట్ చేస్తాడు. దీన్ని గమనించిన రాలిన్స్ బ్యాక్ స్టేజ్ నుంచి సేమ్ షీల్డ్ డేస్ ఓల్డ్ లాగా చైర్ షాట్ ఇస్తాడు. అది ఎప్పటికీ మర్చిపోలేడు రోమన్ రెయిన్స్. కాబట్టి ఈ సెగ్మెంట్తో రాలిన్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తన యొక్క మెయిన్ ఈవెంట్ మ్యాచ్కి పంక్కి ఒక స్టాంప్ ఇస్తాడు. దాని తర్వాత రెయిన్స్కి ఒక స్టాంప్ ఇస్తాడు. దీంతో క్లియర్గా తన యొక్క మెసేజ్ని డెలివర్ చేశాడు. ఇంకా హేమన్ అయితే చాలా షాక్లో ఉండిపోయాడు. ఇది వాళ్ళు జరిగిన రా. మీకేం మంచి మూమెంట్స్ అనిపించినాయో కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.